టు ఎడ్యుకేషన్ ప్లస్. బీఎస్సీ అగ్రికల్చర్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 15 సంవత్సరాలుగా ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీస్ నందు 6,000కు పైగా విద్యార్థులకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం మహారాష్ట్రలోని టాప్ అగ్రికల్చర్ కాలేజెస్కి ఆథరైజేషన్ కలిగిన సంస్థ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మహారాష్ట్రలోని టాప్ అగ్రికల్చరల్ కాలేజెస్లో అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మనతో మాట్లాడేందుకు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి. అండ్ అదేవిధంగా రాజశేఖర్ రెడ్డితో పాటు మేనేజర్ రవికిరణ్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలను తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రవికిరణ్ రెడ్డి గారు. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్న కాలేజెస్ని ప్రిఫర్ చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటి? రైట్ అండి, దీనికి 3 ఫ్యాక్టర్స్ మెయిన్గా మనం చెప్పుకోవచ్చు అండి. మనం గతంలో తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎక్కువగా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ అనేది 4 యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ మహారాష్ట్రలో మాత్రమే ఉండేటివి. రిమైనింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటూ ఎక్కడ ఉండేటివి కాదు. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది ఆల్మోస్ట్ టిల్ డేట్ దగ్గర ఒక 76 ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువ కాలేజెస్ ఉండటం వలన అండ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ 15 ఇయర్స్ నుండి స్టూడెంట్స్ ఎక్కువగా మహారాష్ట్ర వెళ్ళటం వలన ఇప్పటికి కూడా ఫ్లోటింగ్ అనేది, అంటే ఈవెన్ కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఐకార్ అక్రిడియేషన్ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ మహారాష్ట్రకు అనేది స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా చాలా వరకు ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. జనరల్గానే ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కాలేజెస్లో ఉంటుంది. సో డెవలప్మెంట్ పరంగా కొత్త ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే పాత ఇన్స్టిట్యూషన్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అకాడమిక్స్ పరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా మహారాష్ట్రకు అనేది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. దీంతోపాటు సెకండ్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి అండ్ ఇంకొక అంటే లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్తో పాటు కౌన్సిలింగ్ ప్రొసీజర్కు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. సో ఇప్పుడు కొత్తగా ఒక 8 to 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మన ఇండియాలో ఐకార్ అక్రిడియేషన్ తోటి రన్ అవుతున్నాయి, కొత్తగా పర్మిషన్ వచ్చిన యూనివర్సిటీస్లో. ఈ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకపోవడం అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ లేకపోవడం వలన ముందే సీట్స్ అనేది ఫిలప్ చేసుకొని అర్లీగా క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. జనరల్గా స్టూడెంట్స్ కూడా ఒక అఫిలియేటెడ్ కాలేజ్ కంటే కూడా యూనివర్సిటీ అయితే బెటర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీగా ఉంటుంది, అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్న ఉద్దేశంతో ఎక్కువగా ఫస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ వన్స్ అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్ ఎంసీఆర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ లోకల్లో కౌన్సిలింగ్స్ అనేది 3 రౌండ్స్లో కౌన్సిలింగ్ అయిపోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అయ్యాక మళ్ళీ స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ అయిన తర్వాత మేనేజ్మెంట్ రౌండ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా డిలే అవుతుంది. సో యూనివర్సిటీస్లో క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజ్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే ఒక 2 నెలలు అనేది టైం ఫ్రేమ్ ఉంటుంది. సో జనరల్గా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే లోపల వచ్చేసి యూనివర్సిటీస్ కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్కు మహారాష్ట్రలో ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్ కావడంతో ఎక్కువ మంది మహారాష్ట్రకు అనేది వెళ్తున్నారు. దీంతోపాటు ప్రైవేటు యూనివర్సిటీస్కు కొత్తగా వేటికైతే ఐకార్ అక్రిడియేషన్ వచ్చిందో అవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్లో కాలేజెస్ ఉండటం వలన డిస్టెన్స్ పరంగా కూడా లాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తెలంగాణకు తీసుకుంటే కనుక మనకు మహారాష్ట్ర అనేది నైబర్ స్టేట్, పక్క రాష్ట్రం కాబట్టి జర్నీ పరంగా ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు నాందేడు, పర్బనీ డిస్ట్రిక్ట్, ఇటు ఉద్గిర్ ఇట్లాంటి ఏరియాస్ తీసుకుంటే మనకు హార్డ్లీ హైదరాబాద్ నుండి కూడా 4 to 5 hours జర్నీ మాత్రమే ఉంటుంది. సో డిస్టెన్స్ పరంగా కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో కాలేజెస్ ఉండటం వలన ఎక్కువ మంది వచ్చేసి మహారాష్ట్రకు అనేది ప్రియారిటీ ఇస్తున్నారండి. ఓకే రవికిరణ్ గారు, అంటే మహారాష్ట్రలో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ఏఈఆర్ అప్లై చేయాలి అని ఖచ్చితంగా అంటుంటారు కదా, అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీస్ ఏంటి, మీరేం చెప్తారు? జనరల్గా ఎంసీఏఈఆర్ అంటే ఏంటంటే మహారాష్ట్ర కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అంటే ఎవ్రీ స్టేట్కి ఒక్కొక్క అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే మహారాష్ట్రకు వచ్చేసరికి ఎంసీఏఈఆర్. దీంట్లో 3 kinds ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు, 3 categories ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎంసీఏఆర్ అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్, ఎన్ఈఈటీ నీట్ ఎగ్జామ్తో పాటుగా మహారాష్ట్ర స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఎంహెచ్టీ సెట్, మహారాష్ట్ర హెల్త్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని.
రెండోది ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో, అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవచ్చు అగ్రికల్చర్ బీఎస్సీ కోసం. వాళ్ళు ఏంటంటే జేఈ మెయిన్స్ కానీ మళ్ళీ ఎంహెచ్టీ సెట్ అంటే మహారాష్ట్ర హెల్త్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రాసి ఉండాలి. మూడోది డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు, అంటే అగ్రికల్చర్ డిప్లొమా. ఈ అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి డిప్లొమా అయిపోయాక ఓపెన్ ఇంటర్ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఆ ఓపెన్ ఇంటర్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళు ఓపెన్ ఇంటర్ అప్లై చేసుకుని దాని తర్వాత నీట్ ఎగ్జామ్ కానీ ఎంహెచ్టీ సెట్ ఎగ్జామ్ కానీ రెండిట్లో రాసి వాళ్ళ డిప్లొమా తోటి ప్లస్ ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ ఉంటుంది కదా, దాని ద్వారా మళ్ళీ మా ఎంసీఆర్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకుని అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే రవికిరణ్ రెడ్డి గారు, అంటే ఎంసీఏఈఆర్ నోటిఫికేషన్ 2021-22కు సంబంధించి అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ మనకి టైం కూడా రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటారు? జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మహారాష్ట్రకి ఆల్మోస్ట్ 30 నుంచి 35 డేస్ ఆల్మోస్ట్ 45 డేస్ వరకు టైం ఫ్రేమ్ ఇస్తారు. ఈసారి ఏంటంటే మొన్న ఈ మంత్ నవంబర్ 5th నుంచి 18th వరకే ఇచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే చాలా వరకు అంటే వెయిట్ చేసే వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారు. ఎవరైనా తెలియకపోయినా కానీ ఈ మీడియా సంస్థ ద్వారా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ డేట్ 18th వచ్చింది. ఆ 18th వరకు ఎవరైతే ఎంకార్ అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మా పర్సన్స్ మీకు అసిస్ట్ చేస్తారు ఎలా చేయాలనేది. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ప్రస్తుతం అకాడమిక్ ఇయర్కి మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్ పొందాలి అని అనుకునే విద్యార్థులకు ఇంటర్తో పాటు అదేవిధంగా డిప్లొమా అగ్రికల్చర్ చదివిన విద్యార్థులకు సంబంధించి మీరేం చెప్తారు? రైట్, ఒకప్పుడు ఏంటంటే అండి మహారాష్ట్రలో కూడా కాలేజెస్కి వచ్చేసి అంటే ఎంసీఆర్ అంటే సిఈటీ రాకముందు 2019లో సిఈటీ రాకముందు వచ్చేసి ఈవెన్ నాన్ అప్లికెంట్లు కూడా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. అంటే ఇప్పుడు ఎలాగైతే ఎంసీఆర్కు అప్లై చేసుకుంటేనే స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతున్నారో మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజెస్కు అడ్మిషన్ తీసుకోవడానికి ఈవెన్ ఎంసీఆర్ అప్లై చేసుకొని స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఆ టైంలో ఇంటర్మీడియట్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్తో పాటు డిప్లొమా చదివిన స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు ఐకార్ ఎగ్జామినేషన్ అనేది అప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్నే వాళ్ళు టార్గెట్ చేసేసి అంటే ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే జేఈ కానివ్వండి ఎంఎస్టీ సెట్ కానివ్వండి ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటే ఎంసీఆర్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. బైపీసీ స్టూడెంట్స్కి అయితే కనుక నీట్ కానివ్వండి ఎంఎస్టీ సెట్ కానివ్వండి ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. ఇంతకుముందు ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లతో పాటు ఐకార్ కండక్ట్ చేసే ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్తో కూడా స్టూడెంట్స్ అనేది ఎంసీఆర్కి అప్లై చేసుకునే అవకాశం ఉండేది. సాధారణంగా డిప్లొమా స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఈ ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్ అనేది ఇంతకుముందు ఎక్కువగా అప్లై చేసి సీట్ల కోసం అనేది పోటీ పడేవాళ్ళు. బట్ ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైపోయిందంటే ఈ ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్ అనేది స్కెడ్యూల్ లేటుగా రావటం, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది లేటుగా జరగటం వలన దాని రిజల్ట్ లేట్ అవ్వటం వలన అక్కడ మహారాష్ట్రలో ప్రొసీజర్ అనేది డిలే అవుతుంది అన్న ఉద్దేశంతో 2019 అకాడమిక్ ఇయర్ నుండి ఈ ఐకార్ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవట్లేదు. సో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా డిప్లొమాతో పాటు సైమల్టేనియస్గా ఓపెన్ ఇంటర్ అనేది చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఏపీఓఎస్ ఉంది, తెలంగాణ స్టేట్లో అయితే కనుక టీఎస్ఓఎస్ అనేది ఓపెన్ ఇంటర్ ఉంది. దీంతోపాటు ఎన్ఐఓఎస్ అంటే ఆల్ ఇండియా వైడ్గా ఎన్ఐఓఎస్ కూడా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఎస్టీ సెట్ అనేది జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైంలో ఎంఎస్టీ సెట్కి అప్లై చేసుకొని ఆ ఎంట్రన్స్ అపియర్ అవుతే కనుక మహారాష్ట్రకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అదర్వైజ్ మహారాష్ట్రలో డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎంఎస్టీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకపోయినా ఓపెన్ ఇంటర్మీడియట్ లేకపోయినా కూడా ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు మంచిర్యాల నుంచి సాత్విక్ గారు. సాత్విక్ గారు నమస్తే అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు అగ్రికల్చర్కి సంబంధించి సార్తో మాట్లాడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా బాబు అగ్రికల్చర్ చేయాలనుకున్నాడు సార్ మహారాష్ట్రలో. ఓకే సార్ మన జాల్నాలో రంగనాథ్ మహారాజ్ అగ్రికల్చర్ కాలేజ్కి ఐకార్ అక్రిడేషన్ ఉందా? అందులో ఆ కాలేజ్లో చదివితే మన తెలంగాణ స్టేట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్కి ఎలిజిబుల్ అవుతారా సార్? రైట్ అండి. ఇప్పుడు రంగనాథ్ మహారాజ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది జాల్నా దగ్గర నావాలో ఉంటుందండి, జాల్నా డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది.
సో ఇక్కడ అంటే ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఇది వసంతరావు నాయక్ మరత్వాడ కృషి విద్యాపీఠ్ కిందికి అంటే వసంతరావు నాయక్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. సో స్టూడెంట్ రంగనాథ్ మహారాజ్ కాలేజ్లో చదివినా కూడా ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేసేది వసంతరావు నాయక్ మరత్వాడ కృషి విద్యాపీఠే కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ చదివి పాస్ అవుట్ అయిన తర్వాత డిగ్రీ వచ్చేసి స్టూడెంట్కు వసంతరావు నాయక్ యూనివర్సిటీ నుండే వస్తుంది. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ ఈ వసంతరావు నాయక్ యూనివర్సిటీకి వచ్చేసి ఆల్రెడీ ఐకార్ అక్రిడియేషన్ ఉండటం వలన స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ప్రతి గవర్నమెంట్ జాబ్కి అనేది మనకి ఇక్కడ తెలంగాణలో ఎలిజిబుల్ అవుతారండి. మీరు చెప్పినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయినా, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎనీ పోస్ట్ అయినా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్కైనా ప్రతి దానికి ఆ కాలేజ్లో చదివిన స్టూడెంట్ అనేది ఎలిజిబుల్ అవుతారండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి మహమ్మద్ రఫీ గారు. నమస్తే అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అయిపోయింది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అంటారా సార్? అవును సార్. రైట్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే బైపీసీ అయిపోయిన స్టూడెంట్స్కు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సార్. సో ఎంబీబీఎస్తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటి, బీఎస్సీ హార్టికల్చర్ ఉంది సార్. ఈవెన్ ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి కోర్సుల్లో అంటే అగ్రికల్చర్తో పాటు ఈవెన్ హార్టికల్చర్ కానివ్వండి, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా మంచి అవకాశాలు అనేది ఉంటాయండి. సో ఇక్కడ నేను అంటే ఏ కోర్స్ అయితే బెటర్గా ఉంటుంది అనే దానికి వచ్చేసి ఎంబీబీఎస్ తర్వాత డెఫినెట్గా నేను సజెస్ట్ చేసేదైతే కనుక బీఎస్సీ అగ్రికల్చర్కి అనేది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు డెఫినెట్గా హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో. సో లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఆ కోర్సెస్ అనేది పర్స్యూ చేస్తారు. అండ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయండి. డెఫినెట్గా ఇటువంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక బ్రైట్ ఫ్యూచర్ అనేది స్టూడెంట్కు ఉంటుందండి. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు, అంటే మహారాష్ట్రలో ఉన్న కొన్ని కాలేజెస్కి ఐకార్ గుర్తింపు లేదు అని వార్తలు మనం వింటున్నాం. అసలు ఇందులో నిజం ఎంత? ఆ గుర్తింపుకి సంబంధించి వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు? రైట్ అండి. అంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అవడానికి ఏంటంటే 2019 అకాడమిక్ ఇయర్లో అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఫర్దర్గా ఏదైనా పీజీ చేసుకోవాలంటే పర్టికులర్గా ఎంఎస్సీ అగ్రికల్చర్లో ఏదైనా స్పెషలైజేషన్ చేయాలంటే మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో వచ్చేసి ఎటువంటి స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది లేదు. ఓన్లీ ఐకార్ కండక్ట్ చేసే ఏదైతే ఏఐడబ్ల్యూఏ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉందో దీని ద్వారానే 100% సీట్స్ అనేది ఫిలప్ చేయబడుతున్నాయి పీజీకి. అయితే 2019 అకాడమిక్ ఇయర్ నుండి ఐకార్ ఏం చేసిందంటే సో ఎవరు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీ యొక్క అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్లకు ఎలిజిబిలిటీ అనేది తీసేసింది అనమాట. ఎందుకంటే ఓన్లీ ఒక 15% మాత్రమే జనరల్గా ఇతర స్టేట్లలో ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నా, ఈవెన్ మనం కర్ణాటక తీసుకున్నా కూడా, ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో నార్థన్ పార్ట్లో కొన్ని స్టేట్స్లో తీసుకుంటే కనుక ఈ ఏఐడబ్ల్యూఏ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుండి 15% సీట్స్ మాత్రమే ఫిలప్ చేయబడతాయి. అండ్ 85% ఏవైతే సీట్స్ ఉన్నాయో వాటికి లోకల్ ఎంట్రన్స్ ఉండేది. సో దానివల్ల ఆ ఉద్దేశంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కి కూడా కొంత ప్రియారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఐకార్ ఆ ఎగ్జామినేషన్ ద్వారా 15% సీట్స్ అనేది కేవలం గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కే అనేసి ప్రియారిటీ అనేది ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా అంటే స్టేట్ ఎంట్రన్స్ లేకపోవటం వలన 100% సీట్స్ అనేది ఈ ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వల్లనే ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేకపోవటం వలన పీజీ చేయడానికి దానివల్ల ఈ రూమర్ అనేది స్ప్రెడ్ అయింది. బట్ ఇక్కడ ఈ అకాడమిక్ ఇయర్ నుండి 2020-21 అకాడమిక్ ఇయర్ నుండి స్టూడెంట్స్కి వచ్చేసి మళ్ళీ అగైన్ ప్రైవేట్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్కి కూడా ఐకార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అనేది ఎలిజిబిలిటీ ఇచ్చారండి. అండ్ రెండోది ఇక్కడ ఏంటంటే మనం మహారాష్ట్రలో ఏ ప్రైవేట్ కాలేజ్లో చదివినా కూడా అంటే గవర్నమెంట్ యూనివర్సిటీకి ఐకార్ అక్రిడియేషన్ ఉంటుంది. అండ్ యూనివర్సిటీ నుండి మాత్రమే స్టూడెంట్కు డిగ్రీ ఇస్తుంది కానీ కాలేజ్ నుండి ఎటువంటి డిగ్రీ అనేది స్టూడెంట్కి ఉండదు. సో యూనివర్సిటీ ఇక్కడ డిగ్రీ ఇష్యూ చేస్తుంది కాబట్టి యూనివర్సిటీకి ఆల్రెడీ ఐకార్ అక్రిడియేషన్ ఉంది కాబట్టి మనము ప్రతి గవర్నమెంట్ జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతాం. అంటే అక్కడ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయినా దేనికైనా కూడా ఎలిజిబుల్ అవుతాం అనమాట.
అంటే ఇక్కడ డైరెక్ట్ కాలేజ్కి ఐకార్ అక్రిడియేషన్ లేకపోయినా యూనివర్సిటీ డిగ్రీ ఇస్తుంది అండ్ ఆ యూనివర్సిటీకి ఐకార్ అక్రిడియేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్కు మహారాష్ట్రలోని ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివినా వాళ్ళకు కెరీర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. సో ఏదైతే ఈ ఐకార్ ఏదైతే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వల్ల ఈ ఇష్యూ రైజ్ అయిందో దానివల్ల ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే మా కాలేజ్కి ఐకార్ లేదేమో మహారాష్ట్రలో అనేసి ఆ రూమర్ అనేది స్ప్రెడ్ అయితే వెళ్ళింది అనమాట. ఓకే, రవికిరణ్ గారు, అంటే మహారాష్ట్రలో ఉన్న చాలా కాలేజెస్లో మరాఠీలోనే టీచింగ్ చేస్తారు అని చాలామంది అంటుంటారు కదా, అంటే మన స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మీరేం చెప్తారు దానికి సంబంధించి? జనరల్గా మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిన తర్వాత ఆ లోకల్ లాంగ్వేజ్ ఇంపాక్ట్ అనేది జనరల్గా ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారు, తమిళనాడు నుంచి కేరళ నుంచి చాలామంది. బట్ ఏంటంటే ఒక 15 to 20 days వరకు, మ్యాక్సిమం ఒక 1 month వరకు లాంగ్వేజ్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది. బట్ వన్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ మొత్తం మనకు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అంటే చదవటం కానీ రాయటం కానీ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి బేసిక్ ఆ 1 month వరకు కొంచెం అడ్జస్ట్ అయిపోతే దాని తర్వాత పెద్ద ప్రాబ్లం ఏముండదు అనమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఉందో అది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైతే ఉందో మరాఠీలో చెప్పలేరు కదా, కమ్యూనికేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఉందో అది వరకు ఇంగ్లీష్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్లో ఎక్కువ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఉండే మాట అయితే వాస్తవమే. బట్ అది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్కి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా మ్యాటర్ అవ్వదు, అది ఒక బ్యారియరే కాదు, అడ్జస్ట్ అయిపోతారు, తర్వాత అలవాటు అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, అంటే మహారాష్ట్రలో చాలా కాలేజెస్లో క్యాంపస్ హాస్టల్స్ లేవు అని చాలా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమైనా అకామిడేషన్కి సంబంధించి ఇబ్బందులకు వారు గురయ్యే అవకాశం ఉందా, మీరేం చెప్తారు? సో మహారాష్ట్రలో ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కూడా ఇప్పటికీ ఒక 30% ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే అక్కడ క్యాంపస్లో వితిన్ క్యాంపస్ హాస్టల్స్ అనేది ఉంటాయి బాయ్స్కి గర్ల్స్కి. అండ్ ఆల్మోస్ట్ 70% కాలేజెస్కి వచ్చేసి ఇప్పటికి కూడా వితిన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు. అంటే ఈ 70%లో కూడా ఒక 20% కాలేజెస్ వచ్చేసి బయట ఒక టౌన్ లెవెల్లో వాళ్ళు హాస్టల్స్ అనేది రన్ చేస్తున్నారు, కానీ క్యాంపస్లో హాస్టల్స్ అనేది లేవు చాలా వరకు. సో ఏవైతే నేను ఇక్కడ సజెషన్ ఇచ్చేది ఏంటంటే స్టూడెంట్స్కు అదర్ స్టేట్ కోటా కింద అదర్ స్టేట్స్ నుండి వెళ్ళే స్టూడెంట్స్ అండ్ మరీ పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే స్టూడెంట్స్ వచ్చేసి ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు వితిన్ క్యాంపస్ హాస్టల్ అనేది ఉందా లేదా అనేది ముందు చూసుకొని దాన్ని బట్టి ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్లో ఉన్న కాలేజెస్లో వచ్చేసి చాలా వరకు ఒక 10 to 15 కాలేజెస్లో మేము తెలుగు మెస్ అనేది కూడా రన్ చేస్తున్నాం. మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ అనేది వేరు ఉంటుంది, వాళ్ళ ఫుడ్ అనేది అక్కడ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ ఫుడ్ పరంగా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటందుకు ఈవెన్ హాస్టల్స్ కూడా కొన్ని కాలేజెస్తో టైఅప్ అయ్యి రన్ చేస్తున్నామండి. సో స్టూడెంట్ ఏంటంటే మహారాష్ట్రలో ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు అక్కడ హాస్టల్ వితిన్ క్యాంపస్ ఉందా లేదా అండ్ తెలుగు ఫుడ్ ఉందా లేదా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి అడ్మిషన్ తీసుకోవడం అనేది బెటర్ అండి. అంటే ఫుడ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, అంటే ఇక్కడ వాళ్ళకి అక్కడ ఫుడ్తో చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు అంటే చాలామంది ఇప్పుడు వ్యూయర్స్ కూడా ఫుడ్కి సంబంధించి కొంచెం టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన విద్యార్థులకు ఈ ఫుడ్ అలవాటై ఉంటుంది కదా, స్పెషల్లీ ఫుడ్ ఎఫెక్ట్ పడితే ఆరోగ్యం పాడవుతుంది, దానివల్ల స్టడీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటారు కదా, అలాంటి పేరెంట్స్కి విద్యార్థులకి మీరు ఏం చెప్తారు స్పెషల్గా దీనికి సంబంధించి? అదే అండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్కి వచ్చేసి డెఫినెట్గా ఫుడ్ పరంగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుండి ఎంఎస్ ప్రోగ్రామ్స్కి ఎంతోమంది యూఎస్ లాంటి కంట్రీకి, యూకేకు, కెనడాకు కూడా వెళ్తున్నారు. అక్కడ క్లైమేట్ వేరుంటుంది, ఫుడ్ అనేది వేరుంటుంది. డెఫినెట్గా ఇక్కడ మనము ఈవెన్ ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ మన పక్క రాష్ట్రం తమిళనాడు కానివ్వండి, కర్ణాటక వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వేరుంటుంది, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఫుడ్ అండ్ కల్చర్ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో పక్క రాష్ట్రానికి ఈవెన్ మనం మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా అక్కడ క్లైమేట్ వేరుంటుంది, ఫుడ్ వేరుంటుంది, అక్కడ కల్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మనం ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మన ప్రైమరీ మోటో అక్కడ. సో సెకండరీ ఇవన్నీ కూడా ఫుడ్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండరీ పార్ట్ కిందకి వస్తాయి. డెఫినెట్గా అయితే కొంతవరకు స్టూడెంట్స్ అక్కడ ఫుడ్కి అనేది అడ్జస్ట్ అవ్వాలండి. అంటే ఎక్కడైతే మన తెలుగు హాస్టల్స్ లేని క్యాంపసెస్ ఉంటాయో వాటిల్లో అయితే డెఫినెట్గా అడ్జస్ట్ అవ్వాలి. మన తెలుగు హాస్టల్స్ రన్ అయ్యే క్యాంపసెస్లో మాత్రం స్టూడెంట్కు ఫుడ్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఓకేనంటే మహారాష్ట్రలో ఒక బెస్ట్ కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు విద్యార్థులకి? సో రైట్ అండి, అంటే ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజ్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. సో స్టూడెంట్స్కి కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఒకరు ఒక కాలేజ్ ది బెస్ట్ అంటారు, ఇంకొకరు ఇంకొక కాలేజ్ ది బెస్ట్ అనేసి ఇట్లా ఈ విధంగా కన్ఫ్యూజన్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కైనా పేరెంట్కైనా కూడా మహారాష్ట్ర ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే ఈ ఎంసీఆర్ నోటిఫికేషన్ ఇస్తుందో అదే టైంలో వచ్చేసి మొత్తం అక్కడ మహారాష్ట్రలో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్కి ఇంటేక్ ఉంటుంది,
అలాగే ఈ కాలేజెస్ అనేది కూడా కంప్లీట్గా ఈ 76 ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక 4 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు, అంటే 4 గ్రేడింగ్స్ అనేది ఇస్తారనమాట. కొన్ని కాలేజెస్ వచ్చేసి వీటిల్లో వచ్చేసి ఏ గ్రేడ్లో ఉంటాయి, కొన్ని బి గ్రేడ్లో ఉంటాయి, కొన్ని సి అండ్ కొన్ని డి గ్రేడ్లో ఉంటాయి. సో ఇలా గ్రేడింగ్స్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే స్టూడెంట్కు ఏ కాలేజ్ బెటర్గా ఉంటుంది, ఏ కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనేది ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏ గ్రేడ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చేసి ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి బెటర్గా ఉంటుంది బీసీడి గ్రేడ్ కాలేజ్తో కంపేర్ చేస్తే. అంటే ఏ గ్రేడ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్న ఏ గ్రేడ్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజెస్ అనేసి మనం చెప్పొచ్చు. బి గ్రేడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఏ గ్రేడ్ తర్వాత కొద్దిగా తక్కువగా వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది, దానివల్ల వాటికి బి గ్రేడ్ అనేది అసైన్ చేయబడి ఉంటుంది అనమాట. అలాగే కొన్ని సి గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి అండ్ ఫైనల్గా కొన్ని కాలేజెస్కి వచ్చేసి డి గ్రేడ్ అనేది ఉంటుంది. డి గ్రేడ్ ఏంటంటే సాధారణంగా లాస్ట్ 5-6 ఇయర్స్లో పర్మిషన్ వచ్చిన కాలేజెస్ ఉంటాయి, వాటికి వచ్చేసి తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి సాధారణంగానే కొత్త కాలేజెస్కి అనేది అవి డి గ్రేడ్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మహారాష్ట్ర ఎవ్రీ ఇయర్ ఈ గ్రేడ్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంది కాబట్టి స్టూడెంట్ ఎంసీఆర్ ప్రాస్పెక్టస్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏ కాలేజ్ అంటే ఒక కన్సల్టెంట్ చెప్పే కాలేజ్ ఏ గ్రేడ్లో ఉంది అది అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో డెఫినెట్గా ఏంటంటే ఏ గ్రేడ్లో ఉన్న కాలేజ్ అయితే కనుక స్టూడెంట్ అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అటువంటి కాలేజ్లో వాళ్ళు డెఫినెట్గా అయితే జాయిన్ అవ్వచ్చు. కొంతమంది అక్కడ ఏదన్నా ఏ గ్రేడ్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు వాటిల్లో, ఎందుకంటే జనరల్గానే మంచి కాలేజెస్లో వచ్చేసి ఫీజెస్ అనేది హైగా ఉంటాయి. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే కొంత తక్కువలు అనుకుంటే కనుక అట్లీస్ట్ బి గ్రేడ్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వలన కొంత వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బెటర్గా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే సి అండ్ డి గ్రేడ్ కాలేజెస్ అనేది మోస్ట్లీ స్టూడెంట్స్ అవాయిడ్ చేయడం అనేది బెటర్ అండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన కాలేజ్లు అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండదు. అండ్ రెండోది వచ్చేసి ప్రాపర్గా సి అండ్ డి గ్రేడ్ కాలేజెస్లో చాలా వరకు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉండదు అండ్ లొకేషన్ పరంగా కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఫీజిబిలిటీ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. సో ఏ అండ్ బి గ్రేడ్ కాలేజ్ అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా వాళ్ళకు ఒక కన్సల్టెన్సీ నుండి కాల్ వచ్చినా కూడా, వాళ్ళకి ఈవెన్ డైరెక్ట్ కాలేజ్ నుండి కాల్ వచ్చినా కూడా వాళ్ళు ఎంసీఆర్ ప్రాస్పెక్టస్ అనేది 2021-22 అకాడమిక్ ఇయర్ అనేది వాళ్ళని అడిగినా వాళ్ళు షేర్ చేస్తారు. దాన్ని కంప్లీట్ తరోగా స్టూడెంట్ వచ్చేసి స్టడీ చేస్తే గనక అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ డెడ్ లైన్ ఏంటి, దాంతోపాటు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అండ్ ఏ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇట్లాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఒకరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద బ్లైండ్గా డిపెండ్ అయ్యి అక్కడ వాళ్ళు అంటే అడ్మిషన్ అంటే ఇన్కరెక్ట్ వేలో వాళ్ళు వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకునే అంటే పొరపాటున తీసుకునే అవకాశం అనేది ఉండదన్నమాట. సో మొత్తం స్టడీ చేస్తే కనుక వాళ్ళకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం బెటర్ అనేది నా సజెషన్. ఓకే రాజశేఖర రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఏదైనా కోర్సులో చేరాలంటే విద్యార్థులే కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, చాలా మంది సజెషన్స్ తీసుకుంటుంటారు. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్న విద్యార్థుల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంటుంది కదా, మీరేం చెప్తారు అలాంటి స్టూడెంట్స్కి? రైట్ అండి, డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే బీఎస్సీ అగ్రికల్చర్కి అనేది నో డౌట్ మంచి క్రేజ్ అనేది ఉంది. అయితే గతంలో ఏమైందంటే నాన్ ఐకార్ కాలేజెస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు 2007-8 నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అనేది ప్రియారిటీ ఇచ్చి వెళ్తున్నప్పటికీ హార్డ్లీ ఇప్పటికి కూడా టిల్ డేట్ కూడా 2000 మెంబర్స్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలు అయితేనేమి, కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళు, మహారాష్ట్ర తమిళనాడు లాంటి అఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు మొత్తం మీద కలిపి కూడా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న డిగ్రీతో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు 2000 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. అదేవిధంగా అప్రాక్సిమేట్గా 5,000 to 6,000 మెంబర్స్ వచ్చేసి ఈవెన్ నాన్ ఐకార్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది కూడా బయటకు వస్తున్నారు. అంటే గతంలో అంటే ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేసి అంటే కొన్ని కాలేజెస్ ఐకార్కి అప్లై చేసి ఐకార్ కోసం వెయిటింగ్ ఉన్న కాలేజీల్లో జాయిన్ అవ్వటం, కొంతమంది ఐకార్ కాలేజెస్లో డిమాండ్ వల్ల ఫీజెస్ ఎక్కువ ఉన్నాయనేసి నాన్ ఐకార్లో తక్కువ ఫీతో అయిపోతుందనేసి కొంతమంది అటువైపు అనేది ఎక్కువగా వెళ్ళారు. కొంతమంది కన్సల్టెంట్లు వచ్చేసి ఇక్కడ ఆ కాలేజ్కి ఐకార్ లేకపోయినా ఐకార్ ఉందనేసి చెప్పి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన కూడా కొంతమంది ఇబ్బంది పడి 5,000 to 6,000 మెంబర్స్ నాన్ ఐకార్ కాలేజ్లో చదివితే ఐకార్ కాలేజ్లో కేవలం 2,000 మెంబర్స్కి మాత్రమే సీట్లు ఉన్నాయి కాబట్టి ఇండియాలో అంతేమంది చదివి బయటకు వచ్చేవాళ్ళు. సో ఈ 2,000 మెంబర్స్ కూడా ఏమైపోయిందంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లు అనేది ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు పాస్ అవుట్ అయ్యే టైంకి ఏదైనా నోటిఫికేషన్ పడ్డా కూడా సఫిషియెంట్ జాబ్స్ అనేది ఉంటున్నాయి. అయితే ఈ 2-3 ఇయర్స్ కోవిడ్ సిచ్యువేషన్ వలన పెద్దగా నోటిఫికేషన్లు పడకపోవడం వలన స్టూడెంట్స్ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువగా వెళ్తున్నారండి. అంటే ఎంఎస్సీ చేయడం కొంతమంది అండ్ ఈవెన్ కొంతమంది
అయిపోయింది. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే కోర్స్ పర్స్యూ చేస్తారో వాళ్ళకు ఆల్మోస్ట్ బిజినెస్ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, బిజినెస్ స్కూల్స్ అయితేనేమి వీళ్ళకు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ తోటి స్టూడెంట్స్ని అనేది ట్రైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్కు ఏదో ఒక ప్లేస్మెంట్ అనేది అంటే ఉద్యోగ అవకాశం అనేది కల్పించేసే వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్లో అనేది వాళ్ళు ప్లేస్ చేయగలుగుతున్నారు అనమాట. సో అంటే స్టూడెంట్కి ఒక గవర్నమెంట్ జాబ్ దొరక్కపోయినా కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఏఓ పోస్టో, ఏఈఓ పోస్టో లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసరో, ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లాంటి పోస్టులే ఉంటాయి అనేసి అనుకుంటారు. ఇవి కాకుండా మనకు ఇండియాలో ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ కంటే కూడా ప్రైవేట్లో మనకు సీడ్ కంపెనీస్ కానివ్వండి, ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితేనేమి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి ఎక్కువగా ఉన్నాయి. అంటే 30% గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటే 70% ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయి. సో స్టూడెంట్ గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్కి అనేది బీఎస్సీ అగ్రికల్చర్కి అనేది డెఫినెట్గా వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయనేసి కాన్ఫిడెంట్గా మాత్రం చెప్పగలండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు టీవీ చూసే వ్యూవర్స్కి? అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా మాకు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఇమీడియట్గా పోస్టింగ్లు పడకపోవడం కానివ్వండి, ఇమీడియట్గా వచ్చేసి జాబ్ దొరకకపోయినా కూడా ఇమీడియట్గా వాళ్ళు డిసప్పాయింట్ అనేది అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది పోస్టింగ్స్ అనేది ఇమీడియట్గా ఉండవు. అండ్ మోర్ ఓవర్ వీటితో పాటు స్టూడెంట్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ కోర్స్ పర్స్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ కంపెనీస్ ఏమున్నాయి అనేది కూడా వాళ్ళు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెర్చ్ చేసి ఎక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి, జనరల్గా వాటిలో ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ ప్రొసీజర్ ఉంటుంది అనేది తెలుసుకొని వాళ్ళు కోర్స్ ఎండింగ్లో వచ్చినప్పుడు ఫైనల్ సెమిస్టర్లో వాళ్ళు గనక ఈ కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తే కనుక డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ తోటి సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవికిరణ్ రెడ్డి గారు. బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి మా వ్యూవర్స్కి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.